హాయ్ అండి, నమస్తే. నేను మీ స్వర్ణ. వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ. బండి మీద అమ్మే బఠానీ చాట్ ఇంట్లో ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి. ఫస్ట్ బఠానీ రాత్రి అంతా కూడా నానపెట్టుకోవాలి. నానిన తర్వాత 2-3 సార్లు శుభ్రంగా కడిగి, ఇవేనండి తెల్ల బఠానీతో చేస్తేనే బాగుంటుంది. ఇప్పుడు ఈ బఠానీని కుక్కర్లో వేసుకోవాలి. తర్వాత 2 బంగాళదుంపల్ని చెక్కు తీసేలా మీడియం సైజు ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత చిన్న స్పూన్ పసుపు వేసి గ్లాసున్నర నీళ్లు పోసుకోవాలి. అంటే బఠానీ ఉడకటానికి కాస్త నీళ్ళు ఎక్కువ పోసుకోవాలండి. పోసిన తర్వాత కుక్కర్కి మూత పెట్టేసేసి 6-7 విజిల్స్ రానియాలి. అంటే బఠానీ బాగా మెత్తగా ఉడికితేనే మనకి బాగుంటుంది. చూడండి, మనం చేత్తో పట్టుకుని చూస్తే చాలా మెత్తగా బఠానీ అనేది ఉడకాలన్నమాట. ఇలా ఉడికిన తర్వాత లైట్గా స్మాష్ చేసుకోవాలి, మరి ఎక్కువ చేయకూడదండి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి 3 స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. స్పూన్తో అయితే 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి. తర్వాత 2 బిర్యానీ ఆకులు, అలాగే 2 యాలకులు, ఇంచు మసాలా చెక్క, 1 నల్ల యాలక వేసుకోవాలి. తర్వాత 3 ఎండుమిరపకాయలు వేసుకుని ఇవన్నీ కూడా 1-2 నిమిషాలు ఆయిల్లో వేయించుకోవాలండి. ఇవి వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలు వేసుకోవాలి. మీడియం సైజ్ ఉల్లిపాయలు కట్ చేసి వేసానండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 టమాటాలు కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవచ్చండి. నేను 2 స్పూన్లు సాల్ట్ వేసాను. టమాటాలు బాగా మగ్గించాలి. 2-3 నిమిషాలు బాగా టమాటాలు మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో చిన్న స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ కారం, తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూను చాట్ మసాలా వేసుకుని ఇవన్నీ కూడా 2-3 నిమిషాలు ఇలా ఆయిల్లో వేయించుకున్న తర్వాత ఉడికించుకున్న బఠానీ వేసేసుకోవటమే. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. వేడివేడిగా తింటూ ఉంటే ఆహా భలే ఉంటుంది. ఇప్పుడు లాస్ట్లో సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర వేసేసుకోవటమే. నేను చేసి చూపించిన బఠానీ చాట్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మరెన్నో టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ కోసం నా అకౌంట్ని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.